హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. మనం రెగ్యులర్గా కట్లెట్ చేసుకోవాలంటే వంకాయ బజ్జీతోనో లేదంటే మిర్చి బజ్జీతోనో కట్లెట్ చేసుకుంటూ ఉంటాము. సో అలా కాకుండా ఇలా ప్రాన్స్ కట్లెట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. సో మీరు అందరు ఇంట్లో ఇష్టంగా తినాలి అంటే ఇలా ఒకసారి ప్రాన్స్ కట్లెట్ ట్రై చేయండి. చూడండి, ముందుగా ప్రాన్స్ అన్నీ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాను. ఆల్రెడీ కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, చెక్క, లవంగాలు అంతా పౌడర్లన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని, అలాగే 2 ఎగ్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, సో ఇలా మనము ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. సో ఆయిల్లో వేసుకుంటే కాసేపటికి మనకు బాగా బాయిల్ అయిపోతుందన్నమాట, వేడి వేడి ఆయిల్లో వేసుకుంటే. సో ప్రాన్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఇష్టంగా తినాలి అంటే ప్రాన్స్ పెడితే కూడా చాలా మంచిది, ఎందుకంటే సీ ఫుడ్ చాలా మంచిది కదా. సో మనం నార్మల్గా చెరువుల్లో అయితే అంత మంచిగా ఉండదన్నమాట. ఇవి సముద్రంలోటి దొరికే ప్రాన్స్ అయితే ఇంకా మంచిది. సో మనకు టైగర్ ప్రాన్స్ లేదా జెయింట్ ప్రాన్స్ అని దొరుకుతుంది, అలాంటివి తీసుకొని పిల్లలకి ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు. సో చూడండి, ఇట్లా జస్ట్ మనం ఫ్రై చేసేసుకొని తీసుకోవాలన్నమాట. సో మనకు ప్రాన్స్ అనేది ఎక్కడ అనిపించదు, జస్ట్ ఏదో ఒక బజ్జీ కట్లెట్ చేసుకున్నామా లేదంటే జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకుంటే వాళ్ళకి ఆ స్మెల్ కూడా అస్సలు అనిపించదు, అలా అనిపిస్తుంది. అలాగే కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర, కారం పొడి, ధనియాల పొడి, లైట్గా జీరా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రాన్స్ వేయించుకున్నాం కదా, ఈ ప్రాన్స్ని జస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతే అన్నమాట, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో చూడండి, అలా కట్ చేసుకున్న తర్వాత, సో మనం పైన కొద్దిగా గార్నిష్ చేసుకోవటానికి ఆనియన్స్ అలాగే కాస్త లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. సో ఇలా ఆనియన్స్తో లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటుంటే చాలా రుచిగా అనిపిస్తుందండి. సో ఇలా తింటుంటే ఎంత తిన్నామనేది కూడా మనకు తెలియదు అనమాట, అంత రుచిగా అంత హెల్తీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో పెట్టండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతోస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.